నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఇటు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు వస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక లేడీస్కి కానీ జెంట్స్కి కానీ గడ్డం దగ్గర కావచ్చు, ఎక్కడంటే అక్కడ పెయిన్ కొరగటం అనేది వస్తూ ఉంటుంది కదా. సో ఇలాంటిది చాలా మందికి వస్తూ ఉంటాయి, లేడీస్లో కానీ జెంట్స్లో కానీ. ఇవి ఆయుర్వేద మందులు పనిచేస్తాయా లేదా ఇంగ్లీష్ మందులు పనిచేస్తుంటాయా? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా మందిలో ఉంటుంది, చూస్తున్నాం మనము. అయితే ముఖ్యంగా ఇటు లేడీస్ కావచ్చు, జెంట్స్కి కావచ్చు చాలా మందిలో ఉంటుంది. అయితే ముఖ్యంగా పెయిన్ కొరగటం అనేది ఇటు తలలో లేడీస్కి కావచ్చు, జెంట్స్కి అయితే ఇటు గడ్డం కిందని అట్లా వస్తూ ఉంటుంది. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి, అసలు ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు? ఫస్ట్ మనము చాలా మంది మన అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం. ఏం చూస్తుంటాం అంటే హెయిర్ ఫాల్ ఉంటే మా టానిక్ వాడండి, లేకపోతే హెయిర్ ఫాల్ ఉంటే మా మెడిసిన్ వాడండి, ఏదో ఒకటి హెయిర్ ఫాల్ ఉంటే మాది వాడండి అంటుంది. బట్ అది చాలా తప్పు. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ అనేది మనకు సిమ్టమ్ అనమాట. సో హెడేక్ దేనివల్ల రావచ్చు? మీరు ఎండలోకి వెళ్ళారు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, హెడేక్ వస్తుంది. లేదంటే ఏదైనా బ్రెయిన్ ట్యూమర్, పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్స్, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్స్, ఇట్లాంటి దాంట్లో కూడా హెడేక్ రావచ్చు. హెడేక్ అనేది ఒక సిమ్టమ్ అంతే అనమాట. అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది కూడా ఒక సిమ్టమ్, అది డిసీజ్ కాదు. హెయిర్ ఫాల్ రావడానికి మనం లెక్క పెట్టుకుంటే కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. వందల డిసీజెస్లో హెయిర్ ఫాల్ రావచ్చు. దాంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 3 డిసీజులు అనమాట. దాన్ని ఒకటి ఫస్ట్ దాన్ని అలపేషియా ఎరేటా అంటాము, పేను కొరుకుడు అంటారు. ఇంకోటి ఏంటంటే టీలోజన్ ఎఫ్లూయం అంటాం, అంటే జనరల్ హెయిర్ ఫాల్. ఇంకోటి ఏంటంటే బట్టతల, దాన్ని ఏంటంటే ఆండ్రోజెనెటిక్ అలపేషియా, లేకపోతే ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని డిఫరెంట్ నేమ్స్తో అంటాం అనమాట. సో ఫస్ట్ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉంటుంది. ఈ మూడిటికి కాజ్ వేరే, మూడిటికి బాడీలో జరిగే చేంజెస్ వేరే, కాబట్టి మెడిసిన్ కూడా వేరే ఉండాలి, మందు కూడా వేరే. ప్రతి ఒక్క దానికి అడ్వర్టైజ్మెంట్ చూసి ఏ హెయిర్ ఫాల్ కన్నా ఒకటే మెడిసిన్ అనేది ఉండదు, అట్లా పనిచేయదన్నమాట. సో ఈరోజు మన డిస్కషన్ ఏంటంటే అలపేషియా ఎరేటా అంటాం దాన్ని, లేకపోతే పేను కొరుకుడు అంటాం అన్నమాట. ఆ పేను కొరుకుడు అంటే ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు అది తలలో పేలు ఉంటాయి కదా, ఆ పేలు ఎక్కువైపోయి అవి కొరికితే వస్తుంది అనుకుంటారు. అది చాలా తప్పండి. పేను కొరుకుడు అనేది పేను కొరకడం వల్ల రాదు, దాన్ని ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం అనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలోకి ఏదో నాకు వైరస్ వచ్చింది, బ్యాక్టీరియా వచ్చింది, ఒక ఫంగస్ వచ్చింది, లేకపోతే ఒక ఆల్గే వచ్చింది, లేకపోతే మల్టీసెల్యులర్ పారాసైట్ వచ్చింది, లేకపోతే యూనిసెల్యులర్ పారాసైట్ వచ్చింది. దీనికి అగెన్స్ట్గా మీ బాడీలోకి ఇవేమన్నా ఎంటర్ అయితే ఏం చేయాలంటే మీ ఇమ్యూనిటీ యాక్టివేట్ అయ్యి వీటిని చంపేయాలన్నమాట. అది నేచర్ మనకి ఇచ్చింది, దాన్ని ఏమంటారు ఇమ్యూనిటీ అంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన బాడీ పార్ట్స్ని మన బాడీ ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలు పెడుతుంది. ఈ పర్టికులర్ అలపేషియా ఎరేటాలో ఏమవుతుందంటే మన హెయిర్ ఫాలికల్ అంటే ఏంటంటే హెయిర్ వచ్చే ప్లేస్ అనమాట. మన స్కిన్ లోపల, తల లోపల స్కిన్, ఎక్కడన్నా బాడీ పైన స్కిన్ లోపల ఏదైతే హెయిర్ బయటకు వస్తుందో ఆ ఫాలికల్ అంటాం అనమాట. ఆ ఫాలికల్ని అటాక్ చేసి చంపడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఫాలికల్ చచ్చిపోతుందో హెయిర్ అనేది ఒక చిన్న ప్యాచెస్ రూపంలో రాలిపోతుంటుంది. బేసిక్గా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనివల్ల మనకు ఈ ప్యాచెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువ లేడీస్కి జెంట్స్ కంటే ఎవరు చెప్తారు మీరు? సో మన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది మెన్కి విమెన్కి ఈక్వల్గా వస్తుందండి. సో మెన్లో ఎంతమందికి ఉంటుందో విమెన్లో కూడా అంతే మందికి ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఎవరికి ఎక్కువ వస్తుంది అనేది, ఎవరు స్ట్రెస్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఎక్కువ స్ట్రెస్లో ఉన్నారనుకోండి, ఎస్పెషల్లీ విమెన్ 30s 40s దాటిన తర్వాత విమెన్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో మెన్ అనేవాళ్ళు ఎప్పుడు స్ట్రెస్లో ఎక్కువ ఉంటారంటే అరౌండ్ 20-30. సో యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మెన్కి ఎక్కువ వస్తుంది, ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు విమెన్కి ఎక్కువ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే స్ట్రెస్. బట్ ఎందుకు వస్తుంది అంటే ఇద్దరికి ఈక్వల్గానే వస్తుంది అనమాట. సో మరి పెయిన్ కొరకటం అనేది జెంట్స్లో ఎక్కువ గెడ్డం కింద అని వాళ్ళకి వస్తూ ఉంటుంది కదా. సో అసలు ఆ లక్షణాలు ఎట్లా స్టార్ట్ అవుతాయి ఫస్ట్? సో దీంట్లో లక్షణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. చాలామందికి మనం చూసింటాము, ఫస్ట్ ఏమవుతుందంటే తలలో ఒక చిన్న స్పాట్, మేబీ ఒక 1/2 సెంటీమీటరో లేకపోతే 1 సెంటీమీటరో స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజులు వస్తుంది, పోతుంది అనమాట. మేబీ తలలో రావచ్చు, గడ్డంలో రావచ్చు, మీసాల్లో రావచ్చు, బాడీ పైన ఎక్కడన్నా రావచ్చు అనమాట. అది వస్తుంది, పోతుంది. కొన్ని రోజుల తర్వాత అదంతకదే వచ్చేస్తుంది.
నెక్స్ట్ టైం వస్తే ఏమవుతుందంటే ఇదే ప్యాచ్ పెద్దగా అవుతుంది, 1 సెంటీమీటర్ 1 ఇంచ్ రావచ్చు, పెద్దగా రావచ్చు అనమాట. సో దీన్ని ఎప్పుడైతే ప్యాచెస్ లాగా పోతుందో దాన్ని ఏమంటామంటే మనం అలపేషియా ఎరేటా అంటాం. ఈ స్టేజ్ దాటిపోయింది. నెక్స్ట్ ఏమవుతుందంటే అలపేషియా టోటాలిస్ అంటాం. అలపేషియా టోటాలిస్ అంటే ఏంటంటే ఈ డిసీజ్ని పట్టించుకోకపోతే ఇంకా కొంచెం ముదురదడం అనమాట. ముదిరిపోయిన తర్వాత ఏమవుతుంది, పర్టికులర్ తలపైన ఒక సైడ్ హెయిర్ పోవడం మొత్తము, లేకపోతే కంప్లీట్ మీసాలు పోవడం, కంప్లీట్ గడ్డం పోవడం, లేకపోతే బాడీ పైన ఎక్కడైనా కంప్లీట్గా ఒక పెద్ద ప్యాచ్ లాగా పోవడం అని చూస్తామన్నమాట. ఇదేంటంటే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే అలపేషియా టోటాలిస్ అంటామన్నమాట. ఈ స్టేజ్ కూడా దాటిపోయింది. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే చాలా కొంతమందికి మనం చూసినప్పుడు ఒంటిపైన ఒక్క హెయిర్ కూడా ఉండదన్నమాట. దాన్ని ఏమంటామంటే థర్డ్ స్టేజ్. దీన్నే మనము అలపేషియా యూనివర్సాలిస్ అంటాం అనమాట. సో ఫస్ట్ అలపేషియా ఎరేటా వస్తుంది, ఎరేటా నుంచి టోటాలిస్ వస్తుంది, టోటాలిస్ నుంచి యూనివర్సాలిస్ వస్తుంది అన్నమాట. సో ఈ డిసీజ్ కన్నా బ్రేక్ వేయకపోతే ఇది అందరిలో కాదు, కొంతమందిలో ఈ టోటాలిస్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు హెయిర్లో ఎక్కువ వెళ్తూ ఉంటుంది అనమాట, హెయిర్ ఫాల్ అనేది లేడీస్కి ఎక్కువ ఉంటుంది. సో అక్కడే హెయిర్ ఫాల్ దగ్గర అంటే ఆ మచ్చ ఎక్కడైతే పడుతుందో అక్కడే ఉంటుందా, లేకుంటే ఇంకా అది కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయంటే ఏం చెప్తారు? సో చాలామంది అనుకుంటారు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మనము సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. చాలామంది ఏమనుకుంటారంటే స్కిన్ డిసీజ్ అనుకుంటారు, లేకపోతే విటిలిగో, కొంతమందికి తెల్లటి మచ్చలు వస్తాయి చూడండి, అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అందరు ఏమనుకుంటారంటే అది కూడా స్కిన్ డిసీజ్ అనుకుంటారు. సో ఈ అలపేషియా యూనివర్సాలిస్ కానీ టోటాలిస్ కానీ ఏరియాటని ఏమనుకుంటారంటే సో అది హెయిర్కి సంబంధించిన డిజార్డర్ అనుకుంటారు. బట్ బేసిక్గా అది హెయిర్కి సంబంధించి కాదు, అది టోటల్ మీ బాడీకి సంబంధించింది అనమాట. సో ఎందుకు దాని గురించి మనకు అంత అవగాహన ఇంపార్టెంట్, అది ఓన్లీ హెయిర్కి సంబంధించిందే కాదు, టోటల్ బాడీకి సంబంధించింది అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు మీ ఇమ్యూన్ సిస్టము మీ హెయిర్ ఫాలికల్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసింది. రేపు మీ కిడ్నీని చేయొచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, మీ హార్ట్ని చేయొచ్చు, మీ ఇంటెస్టైన్ని చేయొచ్చు, సో మీ బ్లడ్ని చేయొచ్చు. సో ఈ ఆటో ఇమ్యూన్ టెండెన్సీ ఉన్నది చాలా ఇంపార్టెంట్ గమనించాలి. సో అది పర్టికులర్ స్కిన్ డిసీజ్ కాదు, లేకపోతే ఒక కిడ్నీ లివర్ మీ జనరల్కి సంబంధించింది. సో ఈరోజు మీ స్కిన్ని మీ హెయిర్ని అటాక్ చేసింది, రేపు ఇంపార్టెంట్ పార్ట్ మీ బ్రెయిన్ అటాక్ చేయొచ్చు, మీ కిడ్నీని అటాక్ చేయొచ్చు, మీ ఇంటెస్టైన్ని అటాక్ చేయొచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చినప్పుడు అది పర్టికులర్గా లోకల్గా ఉండవు, అది మొత్తం మీ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు ఇందాక అన్నట్టు వైట్ మచ్చలు వస్తాయి చర్మం మీద అన్నారు కదా, అసలు అది ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎందుకు వస్తాయి ఆ మచ్చలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? సో వైట్ మచ్చల్ని మనము విటిలిగో అంటాం అనమాట. విటిలిగో కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో మన హెయిర్ ఫాలికల్ని ఎట్లయితే అటాక్ చేసి చంపేస్తుందో మన స్కిన్లో కూడా మనకు స్కిన్కి కలర్ ఇచ్చే మెలనోసైట్స్ అంటాం అనమాట. మెలనోసైట్స్ అంటే ఏంటంటే మన స్కిన్ ఎందుకు కలర్ఫుల్గా ఉంటుందంటే అక్కడి నుంచి పిగ్మెంట్ వస్తుంది, ఆ పిగ్మెంట్ సింథసిస్ చేసే సెల్స్ని మెలనోసైట్స్ అంటాం అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో, ఈ విటిలిగో ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఏమవుతుందంటే ఆ మెలనోసైట్స్ని మీ ఇమ్యూనిటీ చంపేస్తుంది అనమాట. సో అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీ పార్ట్స్నే మన బాడీ ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడాన్ని. సో విటిలిగో కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ పర్టికులర్ కండిషన్లో ఏమవుతుందంటే మనకు స్కిన్కు కలర్ ఇచ్చే సెల్స్ మెలనోసైట్స్ అంట, దాన్ని చంపేస్తాను. మరి దీనికి ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాలి అంటే ఈ వైట్ అంటే స్కిన్ మీద వైట్ మచ్చలు వస్తున్నాయి అన్నారు, సో దానికి ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే దానికి బెనిఫిట్ అంటే ఏం చెప్తారు? దీనికి ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కన్నా హోమియోపతి అనేది బెస్ట్ సొల్యూషన్. ఎందుకు అంటే హోమియోపతిలో మనకు మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సో మనము డిసీజ్ని ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది, ఆల్రెడీ డిసీజ్ వచ్చింది, దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని కేసెస్లో మనకు కంప్లీట్గా తగ్గకపోయినా ఏంటంటే రిలీవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, అంటే పూర్తిగా తగ్గకపోవచ్చు బట్ కంట్రోల్లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎట్లా చాలా సేఫ్గా, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా సేఫ్గా, అడిక్షన్ కానీ లేకపోతే ఒక మెడిసిన్ వాడడం వల్ల ఒక కిడ్నీ దెబ్బతినడం కానీ అట్లాంటి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ఎన్ని రోజులు వాడినా కూడా హోమియోపతిలో మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు చాలా ఎఫెక్టివ్గా. అంటే వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అన్నా తీసుకోండి, అలోపతి తీసుకోండి, యునానీ తీసుకోండి, సిద్ధా తీసుకోండి, ఆయుర్వేద తీసుకోండి, ఇంకా ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కన్నా హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
అంటే ఇవే కాదు, వేరే ముందు మెడిసిన్స్, వేరే సిస్టంలో ముందు మెడిసిన్స్ కూడా దానికంటే బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా టైమ్లీ అనమాట. సో మనకు హోమియోపతి అంటే లేట్ అంటుంటారు, అలా కాదు. వితిన్ 1 month or 2 months, మ్యాక్సిమం 3 monthsలో మనం మంచి రిజల్ట్ చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో డాక్టర్ గారు, ఇప్పుడు వైట్ మచ్చలు అనేది స్కిన్ మొత్తానికి ఒక చోట వెనక వీపు దగ్గర కావచ్చు, అంటే ఫ్రంట్ ఇక్కడ హార్ట్ దగ్గర కావచ్చు, బాడీ స్కిన్ మీద వైట్ మచ్చలు వస్తూ ఉంటాయి. సో అలాగా ఈ బాడీ మొత్తం వస్తుంటాయి, అంతవరకు ఆగిపోతాయి అంటే ఏం చెప్తారు? రైట్. ఈ విటిలిగో అనేది ప్రోగ్రెసివ్ డిజార్డర్ అండి. సో స్టార్ట్ అయ్యేది చిన్నగానే స్టార్ట్ అవుతుంది. మేబీ మీ బాడీలో ఎక్కడైనా ఫేస్ పైన స్టార్ట్ కావచ్చు, ఎస్పెషల్లీ ఈ చెస్ట్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది, చెస్ట్ పైన, కొంతమంది కాళ్ళ పైన, ఎక్కడన్నా స్టార్ట్ కావచ్చు. సో ఇది కన్నా కంట్రోల్ చేయకపోతే ఏంటంటే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి కొన్ని కేసెస్లో మొత్తం బాడీలో ఒక్క పార్ట్ కూడా వదలకుండా ఈవెన్ హెయిర్ కూడా వైట్గా అయిపోవడం మనం చూస్తూ ఉంటాము. సో ఇది ప్రోగ్రెసివ్ డిజార్డర్, అందరిలో కాదు, కొంతమందిలో బాగా ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. ఇది అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? రైట్. ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మనము ఎలా గుర్తుపట్టాలి విటిలిగోని అంటే చాలా సింపుల్ అండి. సడన్గా బాగానే ఉంటారు, సడన్గా వీళ్ళకు ఒక చిన్న మచ్చ లాంటిది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మచ్చని మనం ఎప్పుడైతే వుడ్స్ ల్యాంప్ కింద పెడతాం, అంటే అదొక అల్ట్రావైలెట్ ల్యాంప్, ఆ ల్యాంప్ కింద మనం పెడితే ఏం తెలుస్తుంది అంటే, అల్ట్రావైలెట్ లైట్ వేస్తే, సో ఈ వైట్ ప్యాచ్ ఏదైతే ఉందో దాని క్లియర్ కట్ డిమార్కేషన్స్ కనిపిస్తాయి అనమాట. ఆ బ్లాక్ స్కిన్కి ఈ వైట్ స్కిన్కి మధ్యలో మనకు క్లియర్ డిమార్కేషన్ తెలుస్తుంది. ఇనిషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే హెయిర్ అనేది బ్లాక్గానే ఉంటుంది. సో పోను హెయిర్ కూడా వైట్గా మారిపోతుంది అనమాట. సో మనము ఈ వుడ్స్ ల్యాంప్ కింద స్కిన్ని అబ్జర్వ్ చేసి మనం ఇది విటిలిగో అని చెప్పచ్చు. అదేవిధంగా లేదంటే మనకి ఇంకా డెప్త్ కావాలి అంటే స్కిన్లో ఒక చిన్న పార్ట్ కట్ చేసి మనం బయాప్సీకి పంపిస్తే వాళ్ళు మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి పాథాలజిస్ట్, సో అది విటిలిగో డయాగ్నోస్ చేసి పంపిస్తారు. దీనికి ఏమైనా టెస్ట్లు చేస్తారంటారా? ఏమంటారు డాక్టర్ గారు? ఈ టెస్ట్లు అనేది 2 టెస్ట్లు ఉంటాయండి కామన్గా. టెస్ట్లు కూడా అవసరం లేదు, బేసిక్గా మనము క్లినికల్ ప్రజెంటేషన్ని బట్టే చెప్పచ్చు. సో వైట్గా డిమార్కేటెడ్ ఉంది, మనకి ఇంకా టెస్ట్ చేయాలి అనుకుంటే వుడ్స్ ల్యాంప్ అనేది యాక్చువల్గా ఒక అల్ట్రావైలెట్ రేస్. అది ఆ అల్ట్రావైలెట్ రేస్ ఎప్పుడైతే ఆ స్కిన్ పైన వేస్తారో మనకు ఆ డిఫరెన్షియేషన్ తెలిసిపోతుంది, క్లియర్ మార్కింగ్స్ ఉంటాయన్నమాట. సో నార్మల్ స్కిన్కి ఆ విటిలిగో స్కిన్కి మధ్యలో మనకు క్లియర్ మార్కింగ్ తెలుస్తుంది. లేదు ఇది కూడా కాదు, మనకి ఇంకా డెప్త్ కావాలి అనుకుంటే స్కిన్ని ఒక చిన్న పార్ట్ని కట్ చేసి మనము పాథాలజీ ల్యాబ్ పంపిస్తే వాళ్ళు డయాగ్నోస్ చేసి పంపిస్తారు. సో మోస్ట్లీ అవన్నీ చెయ్యము. సో అకాడమిక్ పర్పస్ ఏమైనా చేసుకుంటారు, బట్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం చూస్తేనే మోస్ట్లీ మనకు అబ్జర్వేషన్ ద్వారానే తెలిసిపోతుంది అనమాట. అంటే దీనికి డైలీ మెడిసిన్ ఎలా తీసుకోవాలంటే, అంటే హోమియోపతి డైలీ ఎలా తీసుకోవాలి, లేదా దానికి ఒక క్రీమ్ అనేది బాడీకి రాసుకుంటే మాయిశ్చరైజర్ లాగా అలా యూజ్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు అసలు? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పినట్లు ఇది స్కిన్ పైన డిసీజ్ కాదు. సో మీరు స్కిన్ను పట్టుకొని దానిపైన ఎంత ఆయింట్మెంట్లు పూసినా అలోపతి వాళ్ళు చేసినట్టు సో టెంపరీగా తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తుంది. సో పర్మనెంట్ రిజల్ట్ కావాలి అంటే మనకు ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా ఏదైతే ఆ టెండెన్సీ ఉందో, దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట, ఏదైతే ఆ టెండెన్సీ ఉందో వాళ్ళకు ఆ జీన్స్లో చేంజ్ వచ్చి, సో కొన్ని జీన్స్ అన్మాస్క్ కావడం వల్ల, కొన్ని జీన్స్ మాస్క్ కావడం వల్ల ఏవైతే ఈ ఆటో ఇమ్యూన్ చేంజెస్ వచ్చాయో దీన్ని తగ్గించాలంటే ఇంటర్నల్ మెడిసిన్, ఇంటర్నల్గా మీ ఇమ్యూనిటీ కానీ లేకపోతే మనము ఎపిజెనెటిక్స్ని కానీ కరెక్ట్ చేయాలి. ఆ ఎపిజెనెటిక్స్ని కరెక్ట్ చేయాలంటే హోమియోపతి మెడిసిన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అనమాట. అయితే ఇప్పుడు బాడీ మీద మచ్చలు వచ్చేస్తాయి, రైట్. ఆ మచ్చలు వచ్చిన తర్వాత అంటే స్కిన్ అంతవరకు ఎలర్జీ లాగా ఉంటుందా లేదా ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఈ విటిలిగో వల్ల స్కిన్ పైన ఏమైనా చేంజెస్ వస్తే దానికి అలర్జీ సిమ్టమ్స్ కానీ ఏమీ ఉండవు. సో పెయిన్ కానీ, రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ, ఇచ్చింగ్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. చాలా రేర్గా కొంతమంది ఏం చెప్తారంటే కొంచెం ఇచ్చింగ్ ఉందంటారు. మేబీ అది కూడా ఏదన్నా లైట్ రేస్ పడడం వల్ల లేకపోతే దానివల్ల ఉండొచ్చు తప్పితే చాలామంది ఏం చెప్తారంటే సిమ్టమ్స్ ఉండవు అనమాట. సో మెయిన్గా ఇక్కడ సోషల్ స్టిగ్మానే ఎక్కువ ఉంటుంది. వైట్ ప్యాచెస్ చూసి కొంతమంది దూరంగా వెళ్ళిపోవడము. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అనుకుంటారు, బట్ ఎటువంటి పరిస్థితిలో ఇది ఒకరి నుంచి ఒకరికి రాదండి. సో విటిలిగో ఉన్న వైట్ ప్యాచెస్ ఉన్న పర్సన్తో మీరు తినచ్చు, వాళ్ళ వెంగిలి మీకు టచ్ కావచ్చు, సో కలిసి ఒకటే పూల్లో స్నానం
స్విమ్మింగ్ పూల్లో అందరు కలిసి స్నానం చేయొచ్చు, ఒకటే ఇంట్లో ఉండొచ్చు, సో ఒకటే టవల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏం చేసినా ఈ విటిలిగో అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు. సో మేబీ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు, తండ్రికి ఉంటే కూతురికో లేకపోతే కొడుక్కో వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్పితే సో ఒకరి నుంచి ఒకరికి రాదనమాట. సో చాలా ఇది మెయిన్గా ఏంటంటే సోషల్ స్టిగ్మా. సో కొంతమందికి డిస్గస్ట్ అనే మనము ఎమోషన్ అది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. డిస్గస్ట్ అంటే ఒకరిని చూస్తే అసహ్యం వేస్తుంది అనమాట. అట్లాంటిది ఉంటుంది తప్పితే ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ లేదనమాట. ఇలాంటి వైట్ మచ్చలు చాలామంది అంటారు వంశపారపరంగా వస్తుంటాయి, లేదా ఇంకా తనకి వేరే విధంగా వస్తుంది అట్లా అంటారు. అసలు ఇది ఎందువల్ల వస్తుందంటే ఏం చెప్తారు అసలు ఫస్ట్? రైట్, మెయిన్గా మనకు ఎందుకు వస్తుంది అని ఇంతవరకు మెడికల్ ఫీల్డ్కి తెలియదండి. సో దీస్ ఆర్ ఎపిజెనెటిక్ చేంజెస్. ఎపిజెనెటిక్ చేంజెస్ అంటే సడన్గా మన జీన్స్లో వచ్చే చేంజెస్. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు. మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫాదర్కి కానీ మదర్కి కానీ ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారనమాట. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే మీరు ఎవరి నుంచి వచ్చారో వాళ్ళు, ఎవరు ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే మీ పిల్లలు కొడుకు కానీ కూతురు కానీ లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళు అన్న కానీ తమ్ముడు కానీ వీళ్ళకి గానే ఉంటే వీళ్ళనంతా ఏమంటామంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం అనమాట. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి ఉంటే వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. లేదు సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అన్న ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట వీళ్ళకి. సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. బట్ ఎందుకు వస్తుంది అనేది మనకి ఇంతవరకు తెలియదు. సో కొన్ని కండిషన్లో కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల, కొన్ని కండిషన్స్లో కొన్ని క్రీమ్స్ అప్లై చేయడం వల్ల, ఎస్పెషల్లీ డయాబెటీస్ సంబంధించిన మెడిసిన్స్, హైపర్ టెన్షన్కి సంబంధించిన మెడిసిన్స్, సడన్గా ప్రెగ్నెన్సీలో తీసుకునే మెడిసిన్స్ వల్ల ట్రిగ్గర్ కావడం, సో చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఎందుకు వస్తుంది అనేది ఇంతవరకు ఎవరు కనుక్కోలేదండి. ఓకే, ఇలాంటి వాళ్ళకి మరి ఫుడ్ ఏమన్నా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? విటిలిగోకి ఫుడ్కి సంబంధం లేదండి. సో బట్ యాజ్ అ జనరల్ పర్పస్ మీ హెల్త్ కన్నా బాగుంటే ఇట్లాంటివన్నీ దూరంగా ఉంటాయన్నమాట. సో యాజ్ అ జనరల్ పర్పస్ మీరు మంచి ఫుడ్ తినాలంటే ఏంటంటే ఫుడ్లో ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్ తగ్గియండి. కార్బోహైడ్రేట్ అంటే మనకు ఫ్రూట్స్లో ఉంటుంది, పిండి పదార్థాలు ఉంటాయి, రైట్, వీటు మెయిజ్, అదేవిధంగా షుగర్స్ తగ్గియండి. దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అన్నట్టు, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ తగ్గిస్తే మంచిగా ఆకుకూరలు తినండి, కాయగూరలు తీసుకోండి, పల్సెస్ తీసుకోండి, మంచి మీట్, ఆర్గానిక్ మీట్ తీసుకోండి, నట్స్ తినండి. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోండి, పుల్లటి మజ్జిగ తీసుకోండి. సో ఈ చేంజెస్ కనుక మీ డైట్లో చేసుకుంటే యాజ్ ఎ జనరల్ మీ ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బట్ విటిలిగో కంటూ పెరగడానికి కానీ విటిలిగో తగ్గడానికి కానీ ఎటువంటి మెడిసిన్స్ లేవు. కొంతమంది ఏం చెప్తారంటే సార్ మాకు ఈ పర్టికులర్ ఫుడ్ తింటే విటిలిగో పెరుగుతుంది అంటారనమాట. సో అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ మీకు గన ఏదైనా పర్టికులర్ ఫుడ్ తింటే విటిలిగో పెరిగితే ఆ ఫుడ్కి దూరంగా ఉండండి తప్పితే సో పర్టికులర్గా ఈ ఫుడ్ తింటే విటిలిగో పెరుగుతుంది లేకపోతే ఈ ఫుడ్ తింటే విటిలిగో తగ్గుతుంది అని ఎక్కడా లేదనమాట. ఇప్పుడు ఎయిర్ ఫాల్ అనేది ఇప్పుడు చాలా మందికి తగ్గుతూ వస్తుంటుంది, అదే మీరు అన్నట్టు పెయిన్ కొరవటం జరుగుతూ ఉంటుంది. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అంటే మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు? సో ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కన్నా అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో మందు లేదండి. సో వాళ్ళు ఇట్లాంటి దానికి ఏం చేస్తారంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు. ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటే సో మీ ఇమ్యూనిటీని తగ్గించేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ అనేది ఒక ఇమ్యూనో సప్రెసెంట్. ఇట్లాంటివి చాలా కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, ఈ డ్రగ్స్ ఇస్తుంటారు. వీటి వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మీకు స్కిన్ వాడినన్ని రోజులు బాగానే ఉంటుంది. సో ఎన్ని రోజులు మీ ఇమ్యూనిటీని తగ్గించుకొని ఉంటారు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఏదో ఒక రోజు మీరు ఇమ్యూనో సప్రెసెంట్స్ని మానేయాలి. ఎప్పుడైతే మానేస్తారో అది రీబౌండ్ ఎఫెక్ట్ అంటాం అనమాట. సో ఒక స్ప్రింగ్ని మనము తొక్కి పెడితే ఏమవుతుంది, ఎన్ని రోజులను తొక్కి పెడతారు, రిలీజ్ చేస్తే ఏమవుతుంది, అంతకంటే ఎక్కువ వస్తుందని. అదేవిధంగా రీబౌండ్ ఎఫెక్ట్ ద్వారా సో చిన్న ప్లేస్లో ఉన్న విటిలిగో మొత్తం ప్లేస్కి రావడము, లేకపోతే చిన్న ప్లేస్లో ఉన్న అలపేషియా ఎరేటా మొత్తం రావడము, అలపేషియా ఎరేటా యూనివర్సాలిస్గా మారడము, టోటాలిస్గా మారడం అంటే బాడీ మొత్తం పోవడము, సో అగ్రవేట్ అయిపోవడం మనము చాలా కేసెస్లో చూస్తుంటాం. సో ఇందుకు ఏంటంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్. హోమియోపతి ఎందుకు బెస్ట్ అంటే హోమియోపతిలో మనకు 3 టైప్స్ ఆఫ్ అవుట్కమ్ ఉంటుంది అనమాట. ఒకటి మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, కంప్లీట్గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని కేసెస్లో మనం ఎప్పుడైతే ప్రివెంట్ క్యూర్ చేయలేమో అడ్వాన్స్డ్ కేసెస్లో మనం కొంచెం రిలీఫ్ వరకు మాత్రం ఇవ్వచ్చు అనమాట. అంటే రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏంటి ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్
అడిక్షన్ ఫార్మేషన్ కావడం కానీ, లేకపోతే కిడ్నీ దెబ్బతినడం కానీ, నరాలు దెబ్బతినడం కానీ, ఇంకేదన్నా ప్రాబ్లం రావడం కానీ, ఇవన్నీ లేకుండా చాలా సేఫ్గా హోమియోపతితో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎఫెక్టివ్, మీరు అలోపతి తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి, ఆయుర్వేద తీసుకోండి, వీటికి అన్నిటికంటే చాలా సేఫ్గా వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కంటే పోలిస్తే చాలా ఎఫెక్టివ్గా హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా టైమ్లీ. సో మనకు సంవత్సరాలు ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు రిజల్ట్ అనేది మ్యాక్సిమం 3 months లోపల తెలియాలి. సో చాలా కండిషన్స్లో తెలుస్తుందని. చాలా సేఫ్, చాలా ఎఫెక్టివ్, చాలా టైమ్లీగా హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుంది. ఈ అలపేషియా యూనివర్సాలిస్ కానీ, టోటాలిస్ కానీ, లేకపోతే ఎరేటా, ఈ ఏ స్టేజ్లో ఉన్నా కూడా హోమియోపతి మెడిసిన్ మంచిగా పనిచేస్తుంది. ఇవి ఎన్ని మంత్స్ కోర్సు యూజ్ చేస్తే త్వరగా తగ్గిపోతుంది అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఇది డెఫినెట్గా స్టేజ్ని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అలపేషియా ఎరేటా ఉంది, ఇనిషియల్ స్టేజ్, మనకు టైం వేరే ఉంటుంది. యూనివర్సాలిస్ ఉంది, వేరే ఉంటుంది. టోటాలిస్ ఉంటుంది, వేరే ఉంటుంది. సో మనకు సక్సెస్ రేట్ అనేది ఎరేటాలో తీసుకుంటే సో ఆల్మోస్ట్ మనకు 80% సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. సో నాకు కన్నా 100 కేసెస్ వస్తే 80% కేసెస్కి కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ రాదనమాట. ఒక 10% ఆఫ్ ది కేసెస్కి ఏమవుతుందంటే కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొన్ని కేసెస్లో ఏమవుతుందంటే కంప్లీట్గా తగ్గదు, బట్ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది అనమాట. మేబీ 100లో 1, 2 లేకపోతే ఒక 10 కేసెస్ దాకా మనకి ఏమవుతుందంటే మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా పేషెంట్ అనేది రెస్పాండ్ అవ్వరు. సో ఎవరన్నా కానీ చాలామంది ఏం చేస్తారంటే నేను 100% గ్యారంటీ ఇస్తాను, పేషెంట్స్ కూడా వచ్చి అదే అడుగుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా పెయిన్లో ఉంటారు. సో హెయిర్ అనేది ఒక మనిషికి, ఎస్పెషల్లీ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు తిరిగి ఎవరో చెప్తే హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు, కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ రాకుండా ప్రివెంట్ అయిపోతుంది అని వీడియోస్లో చెప్తారు, చూస్తారు, వస్తారు. బట్ గమనించాల్సింది ఏంటంటే సక్సెస్ అనేది ప్రతి ఒక్క కేసులో ఉండదన్నమాట. మనకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కేసెస్లో సక్సెస్ అవుతుంది. అవుట్ ఆఫ్ 10 1 కేసు మనం ఎంత ట్రీట్ చేసినా కూడా సో అది చేంజ్ అనేది మనం చూడడం అనమాట. అట్లాంటి అన్ఫార్చునేట్ పేషెంట్స్ కొంతమంది ఉంటారు. సో మనకు కేసు సక్సెస్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో పేషెంట్ బాగా డిప్రెషన్లోకి వెళ్తారు. సో వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడాలన్నమాట సక్సెస్ రేట్ కంటే. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అవుట్ ఆఫ్ 10 కేసెస్ 1 కేసు అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో అది ఎవరు ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుందని మనకు చెప్పలేం. బట్ అది కూడా మైండ్లో పెట్టుకొని హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ అనమాట. ఇప్పుడు హోమియోపతి ఎక్కువ పనిచేస్తుందంటే ఇంగ్లీష్ మందులు పనిచేస్తున్నట్టు ఏం చెప్తారు సార్? అసలు ఇంగ్లీష్ మందులు దీంట్లో ట్రీట్మెంటే లేదు. సో ఇంగ్లీష్ మందుల్లో ఏమి ఇస్తారంటే ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇస్తారు. ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటే ఏంటంటే మీ ఇమ్యూనిటీని తగ్గించడం. సో మీకేంటి ఇక్కడ ఇమ్యూనిటీ పనిచేసి ఆ ఇమ్యూనిటీ మీ రాంగ్ అటాక్ చేస్తుంది కాబట్టి, మీ స్కిన్ పైన అటాక్ చేస్తుంది కాబట్టి, మీ హెయిర్ ఫాలికల్స్ పైన అటాక్ చేస్తుంది కాబట్టి హెయిర్ పోతుందండి. వీళ్ళు అలోపతిలో ఏం చేస్తారంటే ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇస్తారు, ఇమ్యూనిటీని తగ్గించడానికి ఇస్తారు. ఇమ్యూనిటీని తగ్గించడం మంచిది కాదు. ఒక బ్యాక్టీరియా రావచ్చు, దాంతో ఫైట్ చేయడానికి మీకు ఇమ్యూనిటీ కావాలి. ఒక వైరస్ రావచ్చు, దాంతో ఫైట్ చేయడానికి మీకు ఇమ్యూనిటీ కావాలి. ఎన్ని రోజులని ఇమ్యూనిటీ తగ్గిస్తూ ఉంటారు? సో ఇమ్యూనిటీ తగ్గించి పట్టుకోవడం ఏంటంటే ఒక స్ప్రింగ్ను అదిమి పట్టుకోవడం అనమాట. ఏదో ఒక రోజు దాన్ని వదిలేయాలి మీరు. ఎప్పుడైతే స్ప్రింగ్ను వదిలేస్తారో అది ముందు కంటే ఎక్కువ ప్రాబ్లంతో బయటకు వస్తుంది. అదేవిధంగా దీంట్లో అలోపతిలో చాలా డిసడ్వాంటేజ్ అనమాట. మనకు హోమియోపతిలో ఆ ప్రాబ్లం ఉండదు. సో మనము ఇమ్యూనిటీని సప్రెస్ చేయమన్నమాట. ఏదైతే రాంగ్ ఇమ్యూనిటీ ఉందో దాన్ని కరెక్ట్ చేస్తాం. కాబట్టి హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఎఫెక్టివ్గా ఆల్మోస్ట్ ఆల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఎస్పెషలీ మనం ఈ పెయిన్ కొరకుడు కానీ, లేకపోతే అలపేషియా యూనివర్సాలిస్ కానీ, అలపేషియా టోటాలిస్ కానీ బాగా ట్రీట్ చేయొచ్చు. ఆ టైంలో వీళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? మనకు అలపేషియా ఎరేటాక్ కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి పర్టికులర్ ఫుడ్ అంటూ లేదు. ఈ ఫుడ్ తీసుకుంటే డిసీజ్ తగ్గుతుంది, ఈ ఫుడ్ తీసుకుంటే డిసీజ్ పెరుగుతుంది అని కాదు. యాజ్ అ జనరల్ మీరు మంచిగా తింటే మంచి ఇమ్యూనిటీ ఉంటుందన్నమాట. సో లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడము, అదేవిధంగా బాగా ఎక్సర్సైజ్ చేయడము, మంచిగా నిద్రపోవడము, అదేవిధంగా స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండడము, అంతేకాకుండా మీకు ఏమైనా అడిక్షన్స్ ఉంటాయి, మొబైల్ అడిక్షన్ కానీ, పాన్ అడిక్షన్ కానీ, వీడియో గేమ్ అడిక్షన్ కానీ, ఫుడ్ అడిక్షన్ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, వీటికంతా దూరంగా ఉంటే మెడిసిన్ అనేది బాగా పనిచేస్తుంది, ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి హెయిర్ ఫాల్ గురించి ఎట్లాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? హెయిర్ ఫాల్ అనేది ఒక
సిమ్టమ్ అండి అది. సో మనకి హెడేక్ అనేది ఒక సిమ్టమ్. ఎట్లా హెడేక్ అనేది ఏ డిసీజ్లో ఉన్నా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఎండలో తిరిగారు, కొంచెం ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, హెడేక్ వస్తుంది. లేకపోతే మామూలు ఫీవర్ వచ్చింది, హెడేక్ వస్తుంది. వైరల్ ఫీవర్ వచ్చింది, హెడేక్ వస్తుంది. పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్లు వచ్చినాయి, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్లు వచ్చినాయి, హెడేక్ వస్తుంది. హెడేక్ అనేది ఒక సిమ్టమ్. మనం దాన్ని సిమ్టమ్స్ ఎప్పుడు ట్రీట్ చేయకూడదు, కాజ్ ఏంటి అనే దాన్ని ట్రీట్ చేయాలి. అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్ అంతే. ఆ హెయిర్ ఫాల్ ఎందుకు వచ్చింది అనే దానికి వందల రీజన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆ రీజన్స్ పట్టుకొని ఆ రీజన్ బేస్డ్గా ఆ డిసీజ్ ఏంటి అని ఆ డిసీజ్ని కన్నా ట్రీట్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది రికవర్ అవుతుంది. సో ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ డయాగ్నోస్ చేసి కరెక్ట్ మందు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. దీనికి ఎలాంటి టెస్టులు చేస్తే ఉపయోగపడుతుంది హెయిర్ ఫాల్కి? హెయిర్ ఫాల్కి అంటూ స్పెసిఫిక్ టెస్ట్లు అంటూ ఏముండవండి. సో బేసిక్గా హిస్టరీని బట్టి అది టీలోజన్ ఎఫ్లూయం అంటాము, లేకపోతే అలపేషియా ఎరేటా అంటాము, యూనివర్సాలిస్, టోటాలిస్, లేకపోతే మేల్ ప్యాటర్న్ బాల్నెస్కి, వీటికంతా నార్మల్గా జనరల్ పర్పస్ మనం ఎటువంటి టెస్ట్ చేయనవసరం లేదనమాట. సో ఎప్పుడన్నా అకాడమిక్ రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళకి అవసరం అవుతుంది తప్పితే వాళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ దీనికి అంతగా చేయాలి అనుకుంటే మనం చిన్న పార్ట్ని కట్ చేసి దాన్ని బయాప్సీకి పంపిస్తే ఆ బయాప్సీలో నీట్గా తెలిసిపోతుంది హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయా, డ్యామేజ్ అయినా, హెయిర్ ఫాలికల్స్ అగెన్స్ట్గా ఏమన్నా యాంటీబాడీస్ కానీ, లేకపోతే హ్యూమరల్ ఇమ్యూనిటీనా, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది, ఏ ఇమ్యూనిటీకి సంబంధించింది అని మనము పాథాలజిస్ట్ మనకు చెప్తారనమాట. బట్ జనరల్ పర్పస్ అవన్నీ చెయ్యం మనం. ఏదైనా అకాడమిక్ రీసెర్చ్ చేసేటప్పుడు లేకపోతే ఒక క్లినికల్ ట్రయల్ చేసేటప్పుడు అవన్నీ చేస్తాం తప్పితే జనరల్ ప్రాక్టీస్లో మనం చూస్తూనే చెప్పేయచ్చు అనమాట. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా హెయిర్ ఫాల్ గురించి, ఇక ఇంతకుముందు మనం మాట్లాడకుండా స్కిన్ మీద తెల్ల మచ్చల గురించి, ఇంకా ఫైనల్గా పేషెంట్లకి అంటే హెయిర్ ఫాల్ పేషెంట్లు కావచ్చు, స్కిన్ మీద తెల్ల మచ్చలు ఉన్న పేషెంట్లు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇంకేం చెప్తారో మీరు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా? చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కాలంలో అందరూ చేసే తప్పు ఏంటంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ విటిలిగో కానీ, లేకపోతే అలపేషియా ఎరేటా కానీ, ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ గూగుల్కి వెళ్తున్నారు, లేకపోతే యూట్యూబ్కి వెళ్తున్నారు, ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్తున్నారు. సో మీకు ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉన్నది 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్. నేను మొన్ననే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. చాట్ జీపీటీని ఒక క్వశ్చన్ అడిగాను. సో అండ్ ఇది డైరెక్ట్గా మెడికల్కి సంబంధించింది కాదు, బట్ మెడికల్కి కూడా అప్లికబుల్ అనమాట. మనకు పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిఫరెంట్ ఉంటాయి, దాన్ని మనం మాడ్యూల్ అంటాం అనమాట. వాట్ ఈజ్ ఏ మాడ్యూల్ ఇన్ పైథాన్ అని చాట్ జీపీని అడిగా, గ్రాక్ని అడిగా. అన్నీ ఏం చెప్పాయంటే అవి ఎన్ని వెబ్సైట్లను రెఫర్ చేసేవి. గ్రాక్ అయితే మనకు ఎన్ని వెబ్సైట్లను రెఫర్ చేసిందో ఆల్మోస్ట్ అది 150 వెబ్సైట్స్ని చెక్ చేసి ఒక ఆన్సర్ ఇచ్చింది. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈ గ్రాక్ ఇవన్నీ ఏంటంటే ఎవరైతే మెజారిటీ గురించి చెప్తారో, మెజారిటీ ఆ టాపిక్ గురించి మెజారిటీ పీపుల్ ఏం ఒపీనియన్ ఇస్తారో అది చూపిస్తుంది. దట్ మే నాట్ బి కరెక్ట్. ఇదే విధంగా ఎప్పుడైతే పైథాన్ గురించి వాట్ ఈజ్ మాడ్యూల్ అని అడిగానో అది అన్ని వెబ్సైట్ల నుంచి చెక్ చేసి తప్పు చూపించింది. ఎందుకంటే ఆ వెబ్సైట్లో అందరూ తప్పు రాశారు. సో నేను మళ్ళీ అడిగాను, నువ్వు ఒరిజినల్ పైథాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ పైథాన్ వెబ్సైట్లో ఈ పర్టికులర్ ప్లేస్లో దీనికి ఆన్సర్ ఉంది, అక్కడ చూసి చెప్పన్నా కూడా మళ్ళీ రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. సో ఈ వెబ్సైట్స్ కానీ, ఈ సెర్చ్ ఇంజన్స్ కానీ, లేకపోతే ఈ ఏఐలు కానీ, ఎల్ఎల్ఎమ్స్ అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇవన్నీ ఏంటంటే ఇంకా కరెక్ట్నెస్ లేవు. ఇవంతా ఏంటంటే మెజారిటీ ఏ ఒపీనియన్ చెప్తే అది, మెజారిటీ పీపుల్ ఒక టాపిక్ గురించి తప్పు చెప్పారనుకోండి, అదే మీకు కరెక్ట్ అని చూపిస్తుంది అనమాట. సో బెటర్ ఏంటంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డయాగ్నోస్ చేయండి, ఆ డిసీజ్ ఏంటి అని డయాగ్నోస్ చేసి ఆ డయాగ్నోస్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకొని తప్పితే మీరు ఓన్గా యూట్యూబ్లు చూసి లేకపోతే చాట్ జీపీటీలు చూసి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా హార్మ్ఫుల్ అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి.